రోక్ దిగు. ఇక్కడ ఉంది. వెళ్ళిపోతున్నామంట. నెక్స్ట్ బస్కి వెళ్తుందా? ఇప్పుడు అలా ఒక గంటకి వెళ్ళిపోతుంది కదా. మిస్టర్, నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తావా? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకొక ప్లీజ్ కొంచెం వెనక్కి వెళ్తారా? వాట్ యు వాంట్? ఓపెన్ చేద్దాం. నేను ముంబై వస్తా, రాత్రి అక్కడే ఉండి పొద్దున వచ్చేస్తా. ఏమంటావు? ఏం పని? ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడే పని లేదు. రాత్రి అక్కడే ఉండి పొద్దున వస్తా. ఓయ్, నువ్వు చాలా తేడాగా ఉన్నారా. ముందు బస్సు దిగిపోయా. ఇవాళ కాదు, ఒకసారి అమ్మాయితో దిగమ్మా దిగమ్మా ముందు దిగు. బాబు దిగు. రైట్ రైట్. అమ్మా రే స్టూపిడ్, 2 hours లో షిప్ వస్తుంది. నా బ్రెయిన్ పని చేయట్లేదు. నీ ఐడియా ఏంటో చెప్పు బే. ఇందాకే ఒక కంపెనీ పెట్టా, నువ్వు ఇప్పుడు ఇంకో బాస్తో మాడుతున్నావు. ఐడియా చెప్తా. వచ్చిన దాంట్లో 50-50 తీసుకున్నావు, లేదంటే మొత్తం పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. ఓకే చెప్పు. షిప్లో నీ మనుషులు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. నీ ఓడి ఫోన్ చేయి, కంటైనర్ని ఓపెన్ చేయమని చెప్పు. దాంట్లో 4 బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమని. ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో. CRSU 147670. हेलो सर सुनिए, जर्मनी से एक शिप आ रहा है, उसमें एक कंटेनर में माल है. कंटेनर का नंबर लिखो. बोलो, आप कौन बोल रहे हैं? बलविशा. షిప్ లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకి 4 రోజులు పట్టుద్ది. ఇప్పుడు నేను వాళ్ళ కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను. కస్టమ్స్ వాళ్ళు ఆ 4 ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాసుకుంటారు. మిగతా చెక్ చేయరు. అసలు కంటైనర్ మన సైడ్ చేస్తే కదా. एक अनजान आदमी दिए हुए इन्फॉर्मेशन को लेकर आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार्गो शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में 4 बॉक्स मिला है, जिसमें पूरा स्मगलिंग का 4 బాక్సులే ఉన్నాయని చెప్పారు బాయ్. మరి మిగతా మాల్ పోలీసు వాళ్ళే నొక్కేసుంటారు. నోట్ డౌన్. ఇండియాలో ఉంటున్నా. ఇక్కడ కన్ను పూసినా తల తిప్పినా పొరపాటున ఒంగున్న అంతే. ఇంచు దొరికితే ఇంపాలా కార్ తోసేసే వెదవలున్నారు. పైసా 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 పైసా. బాయ్, మా మేరీ ఫౌండేషన్ బండి వచ్చింది. నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా. నిజం చెప్పనా అన్న, ఇంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 50 అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు నాకు తెలుసు. 50 వద్దు, ముందుదే ఫైనల్ చేసుకుందాం. ఆ 10 ఇస్తే వెళ్ళిపోతా. అంత చిన్న ఐడియాకి 10% కూడా చాలా ఎక్కువ. బాధగా ఉందన్నా. మనసు రావట్లేదా? డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా అన్న నీకు? వీళ్ళందరూ నువ్వు ఎదవని చెప్తే నమ్మలే. అవునరా, నేనేదోని. ఇదంతా నాదే. రోడ్రిగేస్, నువ్వు మాట చెప్తున్నావు. తప్పకపోతే ఇస్తాననుకున్నావా?
ఇంకెవరికైనా వాటా కావాలా? ఇవాళ నుంచి నేనే మీకు బాస్. నేనా? ఇంకెవరికైనా వాటా కావాలా? ఏంట్రా సంబుదబ్బో మా అందరినీ లేపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా, ఇందులో సగం నాది, సగం మీ అందరిది. అగండి, తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్ పాట్ కొట్టేశాం, కానీ ఈ విషయం శాంసంగ్ గారికి తెలిస్తే వాళ్ళందరినీ లేపేస్తారు. సో దీనికి ప్రిపేర్ అయ్యే మీ వాటా పట్టుకెళ్ళండి, ఓకేనా? మన బాస్ రోడ్రిగిస్ పెద్ద లోడ్ తీసుకుని ఎక్కడికో పారిపోయాడు, అందరి ఇదే కట్ చెప్పాలి, ఓకేనా? అందరూ ఇదే చెప్తాం, ఒకటే మాట మీద ఉంటాం. ఆమేన్. ఆ రోడ్డు గాడు నిన్నటి నుంచి కనిపించట్లా. వాళ్ళకి పోయింది చెప్పు. నాకు తెలియదు శాంసంగ్ సార్, నన్ను వదిలేండి సార్. అందరూ కలిసి ఏదో చేసుంటారు. వాళ్ళకి చేశారు కదా, ఎక్కడికి వెళ్ళాడు? కూర్చోండి సార్, बैठ के बात करेंगे సార్, కూర్చోండి. ఎవడ్రా నువ్వు? నిన్నే. मेरा नाम वास्को डी गामा, वास्को डी गामा अल्बर्टो. ఇన్స్పెక్టర్ బదాని సార్, 12 సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. ఈ డిపార్ట్మెంట్లో వస్తుంచే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, అప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్, గుర్తుందా? ఈ రోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, నువ్వు వెళ్ళిపో. సరే, మీరు ముందు భోజనం చేయండి. బదాని సార్, వెళ్ళి ట్రక్ చెక్ చేయి. సార్ వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటంట? నమస్తే సార్. గాడి మే క్యా హై? రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. ఒంట్లో ఏముంది? ఎంత కావాలి సార్? నాకే లంచం ఇస్తానంటావరా? సార్ మాట్లాడుకుందాం సార్. ఏమనుకుంటున్నారా? मेरे को बात करता है साहब को कुछ करने का नहीं। साहब ये लोग मार दे रहे, गाड़ी को जाने दो ना, अपन बाद में सल्टा देते हैं ना, खल्लास करो ना साहब. అలెగ్జాండర్. అలెగ్జాండర్ కొడుకు నేను, ఆ చనిపోయిన ఓంకాడు కూతురే అని. నన్ను పెంచడానికి నా పిచ్చి నాన్న మా నాన్న కష్టాలు పడింది, తినటానికి తిండి లేక కూలిపోతున్న మట్టి గోడల మధ్య తలదాచుకున్నాం. ఎవడు హెల్ప్ చేయలే, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలే, అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం.
మా బాస్ రోడ్రిగస్ ఊరు వదిలి పారిపోయాడు. ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా. అందరూ అండర్స్టాండింగ్ వస్తే మంచిది. నేనేం బయటనే కాదు సార్, మనం డిపార్ట్మెంట్. మేరీ ఫౌండేషన్, ఇది మన ఫౌండేషన్. మన బళ్ళు ఎక్కడ ఆగినా చూసి చూడట్టు వదిలేస్తే చాలు. తో బి ఖుష్ ఆర్ మే బి ఖుష్. పిల్లలందరం కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. వచ్చే క్రిస్మస్ కల్లా మీరంతా మన సొంత ఇళ్లలోకి వెళ్ళిపోవచ్చు. మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం. మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు. ఆమేన్. ఇది ఎప్పుడు వచ్చిందే? డబ్బులు టెన్షన్ లో పడితే మర్చిపోయాం. మునికా, ఓయ్ ఎప్పుడు వచ్చావు? మోనికా అదో ఎంత దూరం పరిగెడతారే? ఎప్పుడు పెట్టుకుందాం? చీకటి పడితే భయం వేస్తుంది. పడికెళ్ళేటందే. వదులు వదులు. క్యాథీ, క్యాథియా, క్యాథీ. ఓయ్. అప్పటి వరకు అన్నీ హ్యాపీగానే జరిగాయి. కానీ వాస్కో గ్యాంగ్లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. రాడ్రిగస్ కాదా? క్యా బోల్తా హై తు? ఈ బచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు. కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో తలుచుకుంటే నరాలు తెగిపోతున్నాయి. మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? అమ్మేశారా? ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు? ఆ గ్యాంగ్ లో ఒకడిని పట్టుకోరండ్రా. ఒక్కడి ఎందుకు వెళ్ళావురా? శోభనానిక నిన్ను అక్కడ చంపేస్తా. ఐ లవ్ యూ ఎంతమందికి ఐ లవ్ చెప్తావురా? ఏయ్, ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా? మర్చిపోతావా లేదా? రేయ్, నాకు మోనిక అంటే చాలా ఇష్టం. నేను సీరియసా? అమ్మాయి వద్దనట్లే, లవ్ వద్దంటున్నా. రేయ్, అసలు అమ్మాయిలు వద్దు, లవ్ వద్దు. కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండ్రా. అబ్బే, అదెలా కుదురుద్ది? మాకు కొన్ని వీక్నెస్ లేట్చే కదా. మీ మగాళ్ళు అందరూ తిరుగుబోతులే. అవును, తిరుగుబోతున్నవే. కానీ ఎవరితో తిరుగుతున్నావు? మీ ఆడలతోనే కదా. అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్. చెప్పరా? నా మాలంతా ఏం చేశారు చెప్పరా? తెలీదు బే. ఐసా క్యా? చెప్పు. నీకు తెలియదా? చాలా మంది